హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియాకు స్వాగతం. నేను మీ మధుగాని రాణి. నా కుటుంబం కబ్జా చేసినా కూల్ చేయిస్తా గాయం తగ్గి ముచ్చట నేను అంటున్నా అనుకున్నారు కాదు. సీఎం రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణల పైన నిజ నిర్ధారణ కమిటీలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎవ్వరి నిర్మాణాలున్నా ఉపేక్షించేదే లేదు. జలాశయాలల్లా నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారుల పైన కూడా విచారణ అయితే తప్పది. లోక్సభ ఎన్నికలకు కవితక్క బెయిల్ కు సంబంధం అయితే ఖచ్చితంగా ఉన్నది. మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలా నా కుటుంబ సభ్యులు కబ్జా చేసినా కూడా దగ్గరుండి కూల్చేయిస్తా. కూల్చియేతల పైన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదు. పార్టీలకు సంబంధం లేకుండా హైడ్రా అయితే పనిచేస్తది. సిడబ్ల్యూసి సభ్యులు పల్లం రాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చేసింది. జాన్వాడ ఫామ్ హౌస్ లా లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లా కేటీఆర్ ప్రస్తావించలేదు. లోక్సభ ఎన్నికలకు కవిత బెయిల్ కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతోంది అని హైదరాబాద్ లోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా చిట్చాట్ల సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండు. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిండ్రు. చెరువుల్లో అక్రమాలు తొలగింపే తొలి ప్రాధాన్యం అని తేల్చి చెప్పిండు. ప్రస్తుతానికి హైదరాబాద్ కు మాత్రమే హైడ్రా పరిమితం అని స్పష్టమైతే చేసిండు. ఓవైసీ కాలేజీ విషయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా సంవత్సరం నష్టపోకుండా సమయం ఇచ్చినామని తెలిపిండ్రు. జలాశయాల్లోని అక్రమాల పైన అధ్యయనం చేస్తున్నామని సీఎం అయితే తెలిపిండు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని అందుకే వారి నిర్మాణ పైన దృష్టి పెట్టామని చెప్పారు. హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదని జీవోలు ఉంటే చాలని ఆయన అయితే పేర్కొన్నారు. జీవో 111 పైన సుప్రీంకోర్టు ఎన్జిటి మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని వెల్లడించిండ్రు. చెరువులు కుంటల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారుల పైన కూడా విచారణ చేయనున్నట్లయితే తెలిపిండ్రు. చెరువుల ఆక్రమణల పైన నిజ నిర్ధారణ కమిటీ చేస్తామని వెల్లడించిండ్రు. ఆయన హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన నేతృత్వంలోనే కమిటీ వేస్తామని ఎద్దేవా చేసిండు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలనైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేసిండు. కవితక్కకు బెయిల్ ఇవ్వడానికి తప్పు పట్టట్లేదని, అయితే 5 నెలల్లో బెయిల్ రావడం పైన అనేక సందేహాలున్నట్టు అనుమానం అయితే వ్యక్తం చేసిండు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. కేజ్రీవాల్ సంగతి ఏంది? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తది. ఇక ఎన్నికలకు కవిత బెయిల్ కు సంబంధం ఉందన్నట్లు ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది అని సీఎం ఆరోపించిండ్రు. ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేసినామని, మాఫీ కానోళ్ల జాబితాను కేటీఆర్ హరీష్ రావు ఇయ్యాలని కోరిండ్రు. ఎవరికైనా రుణమాఫీ కాకుంటే నిబంధనల ప్రకారం మాఫీ చేస్తామని తెలిపిండ్రు ఆయన.